పోలీస్ స్టేషన్లో 28 days పెట్టాను. నేను ఏం చేయనప్పుడు కూడా వాళ్ళు నేను చేశానని చెప్పేసి నా మీద 2 కేసులు పెట్టారు. ఇప్పుడు కూడా అవే కేసులు ఉన్నాయి అని చెప్పేసి ఇబ్బంది పడుతుంది. వాళ్ళు ఏమంటున్నారంటే ఇలాంటి వాడిని ఎందుకు చేసుకున్నావు, నువ్వు పెళ్ళి నీకు అవసరమా, నీకు 5,000 ఇస్తా 10,000 ఇస్తాను, మా దగ్గరికే రావచ్చు కదా, కన్ఫామ్గా నీకు ఏం అవసరము అనేసి గలీజ్గా మాట్లాడి గలీజ్గా తిట్టి అలా అంతా చేశారు. నాకు చాలా చిత్రహింసలు పెట్టారు సార్. నేను చేయనప్పుడు కూడా నిందలు పడి వాళ్ళ దగ్గర అనిపించుకుని ఒక లేడీ లేదు, అందరు జెంట్స్ దగ్గరే వాళ్ళే కొట్టి నన్ను మా అమ్మ మా తమ్ముడు వాళ్ళు ఎవరు కూడా ఏది చేసిందా, వాళ్ళు కూడా పెంచుకొని వచ్చి ఒక 10 రోజులు పెట్టి నాకు చిన్నపిల్లలు ఉన్నారన్నా కూడా వినకుండా చాలా ఇబ్బందులు పెట్టారు సార్. అయితే మాకంటూ ఏదో ఒక హెల్ప్ చేయాలని చెప్పేసి నేను అనుకుంటాను. మేమేం తప్పులు చేసినా తను 2 years ఇంట్లోనే ఉంటున్నాను, కానీ తను ఊరికేనే వచ్చేది పిలుచుకొని పోయేది, నువ్వు అది చేసావు ఇది చేసావు అనేది. తనతో పాటు నన్ను పిలుచుకొని పోయేది, మా అత్త వాళ్ళు పిలుచుకొని పోయేది, మా అవ్వ వాళ్ళు పిలుచుకొని పోయేది. ఇలా ఊరంతా గలీజ్ చేసేసి మాకు ఇలా చాలా చిత్రహింసలు చెప్తాను. మాకంటూ ఏదో ఒక దారి చూపించాలని చెప్పేనే 2022 అంటే 2017లో నేను కొన్ని అఫెన్స్ చేసింది సార్. అంటే దాదాపు 8 చేశాను ఫ్రెండ్స్తో. అప్పుడు నాకు మ్యారేడ్ ఏం లేదు. మళ్ళీ గతంలో ఫ్రెండ్స్ అంతా అంటే కొన్ని తప్పుడు కేసులు పెట్టినందువల్ల నేను లోపలికి పంపించేశారు. లోపల ఉన్న తర్వాత ఒక 2 నెలలు లోపల కేసులు కొట్టించుకునేసి బయటకు వచ్చిన తర్వాత నాకు కొత్తగా పెళ్ళి అయింది అనమాట. అంటే మన సెకండ్ వైఫ్, నా ఫస్ట్ వైఫ్ వచ్చి రెడ్డి మేకరు. అమ్మాయి వచ్చి ఇక్కడే చంద్రా కాలనీ సార్, ఈ పక్కన ఉంటుంది. అప్పుడు నాకు 2022లో పెళ్లి జరిగింది. 2022లో పెళ్లి జరిగితే కొత్తగా పెళ్ళి 4 రోజులు పెళ్ళింది. అప్పుడు తిరుపతిలో రమ్మని చెప్పారు ఫోన్ చేసి, రాండి మీరు అక్కడికి స్టేషన్ కాడికి రాండి అని చెప్పారు. సరే నేను మీద ఏదో రాయి తొందర నువ్వే అనుకుంటాను, కన్ఫర్మ్ చేసుకుంటాను, నువ్వు వచ్చేస్తే ఏ గొడవ ఉంటుందని చెప్పారు. సరే తప్పకుండా వస్తాను సార్ అని చెప్పి అట్లా పశువులతో అక్కడికి వెళ్ళాను సార్. తిరుపతి CC స్కాన్కి వెళ్ళాను సార్. వెళ్ళిన తర్వాత వాళ్ళు 1 రోజు పెట్టుకుని 2 రోజులు పెట్టుకున్నారు. ఏం అర్థం కాదు కదా, ఇంకా నాకు అర్థం కాదు సార్. ఏం సార్ బుక్కులు ఇన్ని బుక్కులు సొంతంగా పెట్టమన్నారు సార్. మనకు తెలియదు కదా ఏం బుక్కులు అని, PDF బుక్కులు అంటే ఇన్ని బుక్కులు. సరే నేను పెట్టాను సార్, మా నాయన పంపిస్తానని చెప్పి డోర్లు వేసి ఎట్లంటే కొట్టి సంతకాలు పెట్టించి మా అమ్మను పంపించేసి నెలకంతా బయటకు వచ్చేస్తానని చెప్పి కడప సెంటర్ జరిగి PDF చేసి పంపించారు సార్ 2022 జూన్లో. అదే 2023 జూన్లో రిలీజ్ అయింది సార్. 2022 జూన్లో రిలీజ్ అయినా 2022 జూన్లో నన్ను పంపించారు. 2023 జూన్లో రిలీజ్ అయినా సార్ 11వ తేదీ. అప్పుడు బయటకు వచ్చిన తర్వాత కొన్ని కారణాలు నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఒక 2 చేశాను సార్. 2 చేస్తే ఇప్పుడు అంటే నా పర్సనల్స్ అంటే వేరే వాళ్ళు ఇప్పుడు బంగారాన్ని పెట్టి అమ్మింటాను. వాళ్ళు షాప్ వాళ్ళకి బంగారు పోలీసులు కట్టించేశారు. వాడు డబ్బు ఇచ్చినోడు మళ్ళీ వాడు మళ్ళీ నా ఇంటికాడికి వస్తాడు కదా, వాడికి వచ్చినప్పుడు నేను ఏం చేయాలి, నా పర్సనల్ ప్రాబ్లమ్ ఇంకా వాళ్ళు అడగలేను. నేనేమి చేసుకొచ్చి వాళ్ళకేమి ఇలా నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను చేసుకున్నాను. అలా చేసుకొచ్చి ఏదో నా టైం బాగా చేశాను సార్. చేసి ఇచ్చిన తర్వాత ఏదో అయిపోయిన తర్వాత నేను అనుకోకుండా ఇంటికాడ ఉన్నాను సార్. ఇంకా నాకు ఇవన్నీ వద్దు అని చెప్పి ఇంటికాడ ఉన్నాను. తర్వాత వచ్చేసి వీళ్ళ పోలీసులంతా మాట్లాడుకునేసి నేనని కాదు, ఎవడో వాడు నాకు నాలాగే ఉంటాడని వాళ్ళని చెప్పడం, వాళ్ళే ఎక్స్ప్రెషన్ చేస్తారు, నీలాగే ఉన్నాడు కదా వాడు అని చెప్పమంటారు. మళ్ళీ వాళ్ళే అన్నీ మాట్లాడతారు. సరే అని చెప్పేసి మామూలుగా యథావిధిగా ఉన్నాను సార్. యథావిధిగా ఉంటే పట్టించుకోకుండా ఒకరోజు ఇంటికాడ అంటే ఒక 1.5 సంవత్సరం నుంచి అక్కడికి బయటికి పోలేదు సార్. నేను PDF అయిపోయిన తర్వాత నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల 2 అటెంప్ట్ చేశాను. వాస్తవంగా చేశాను నా పర్సనల్ ప్రాబ్లమ్స్. చేసిన తర్వాత ఇంటికి వచ్చేసి ఇంకా ఉండిపోయిన వారానికంతా దొరికిపోయిన ఫ్రెండ్స్ కూడా దొరికిపోయిన తర్వాత జైల్లో ఉన్న తర్వాత చిత్తూరు సబ్ జైలుకి ట్రాన్స్ఫర్ చేసి చిత్తూరు సబ్ జైలు నుంచి బెయిల్ పెట్టి 1,10,000 బెయిల్ పెట్టి బయటకు తీసుకొచ్చి ఇంటికాడికి వచ్చేసిన. ఇవన్నీ వద్దు అని చెప్పేసి ఇంకా మా భార్యకు ఓన్ ఏడ్చేసి, ఇవన్నీ వద్దున్నాను, నువ్వు బాగుండాలి, సంతోషంగా, నీకేం కావాలని నువ్వు హ్యాపీగా ఉండాలి, నీకు ఏం తక్కువ చేస్తున్నాము, నీకేం కావాలని. మా అమ్మ కువైట్ పోయి సంపాదించిన డబ్బు అంతా మొత్తం 26 లక్షలు సార్. నిజం చెప్తున్నాను కదా, 26 లక్షల నుంచి 6 లక్షలు మాత్రం హ్యాండిక్యాప్ కాలనీ చేయించింది. ఇంకా 19 లక్షలు, ఇంకా 20 లక్షలు వచ్చేసి మాకు ఎవరికి చూపిలా. ఆ డబ్బు ఈ రోజు ఇప్పుడే ఉండింది. మా అమ్మ ఇట్లా పోలీసులు బాగేపల్లి పోలీసులు ఎత్తుకోకపోతే వీళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోయేసి నాకు తెలిసి 3 రోజులు కిడ్నాప్ చేశారు సార్. అమ్మ చెప్పు, 3 రోజులు కిడ్నాప్ చేశారు. నేను ఎక్కడ ఉన్నా నాకు ప్లేస్ తెలియదు, ఆ లొకేషన్ కూడా తెలియదు. నేను ఎత్తుకొని కాలు కింద పెట్టాను, మిత్తిపై నుంచి ఎత్తుకొని సార్. అప్పుడు నాకేం అర్థం కాల, ఎక్కడ పోతుందో తెలీదు. ఒక KA కర్ణాటక అని ముందర మాత్రం కారు చూసిన, ఇన్నోవా కారు పెద్దది, అది ఆ పక్కన చేతుల్లో పెట్టాము ఆ ఊరి దగ్గర. ఎక్కించినారు, తీసుకెళ్ళిపోయి నాకైతే ఏం అర్థం కాల. ఏంద్రా ఎక్కడ ఉన్నాను నాకు అర్థం కాల. ఒక బూత్ బంగ్లా మాత్రం సార్, ఊరికి అవుతారు బాగేపల్లి